ఇంకా అందరినీ బాగుంచేటువంటి చంద్రుడు ఈ సంవత్సరం మనకు మంచి పదవిలో ఉన్నాడు. కాబట్టి ఆయనకు సేన అర్ఘ మేఘాధిపత్యములు, శుక్రునకు సస్య నీరసాధిపత్యం. ఇంకో గ్రహం ఉంది, శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడికేమో ధరల మీద కంట్రోల్ చేశారు. శుక్రుడు అంటే రాక్షసుల గురువు కాబట్టి ఆయన కొంచెం ధరల కింద చేస్తుంటాడు. శుక్రునకు సస్య నీరసాధిపత్యములు, బుధునకు ధాన్యాధిపత్యం, రవికి రసాధిపత్యం. కానీ కృష్ణునకు పశుపాలక స్థాన రక్షణ ఇచ్చారు. కాబట్టి ఈ సంవత్సరము ఆవులకు పశువులకు మంచి అభివృద్ధి ఉంటుంది. బహుశా గోవధ నిషేధింపబడుతుంది అని నాకు అనిపిస్తుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నం ఏదో జరుగుతుంది. అయితే ఈ వానకాలం రావటం వల్ల రవి చంద్ర శుక్ర శనుడు చతుక్షేత్రము, బృహస్పతి షష్ఠస్థానము, కేతు వ్యయస్థానము ఇవన్నీ ఉండటం వల్ల ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అంటే అనేక రకాలైనటువంటి వ్యాధులు రాకుండా అందరూ ఆరోగ్యాలతో ఉంటారు. తర్వాత దేశంలో సమస్యలు తొలగిపోవట, సమాజంలో కుటుంబ విలువలు, మానవతా విలువలు పెరుగుతాయి. ఇప్పటి నుంచి ప్రతి వాళ్లకు ఒక ఆలోచన, అందరం కలిసి ఉందాము, మన కుటుంబంలో మనమంతా కలిసి ఉందాము, మనమంతా బాగుండాలి అనే ఆలోచన ప్రతి వాని మెదడులోకి వస్తుంది. ఆ రకంగా అందరూ మంచి ఆనందంతో జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఈ సంవత్సరం గురువు ద్వారా మనకు లభిస్తుంటే, గురువు రాజు కాబట్టి జీవన ప్రమాణాలు పెరుగుట, దేశంలో సమస్యలు క్రమేపీ తొలగిపోవటం, సమాజంలో కుటుంబ విలువలు, మానవతా విలువలు పెరుగుట, విడాకుల సంఖ్య తగ్గుట. ఇది కూడా పెట్టింది ఇలా, విడాకుల సంఖ్య కూడా తగ్గుతుందట. అంటే సమాజంలో అది కూడా ఒక పెద్ద కుసంస్కారం ఏర్పడ్డది కాబట్టి అది కూడా తగ్గుతుంది. సమాజంలో వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులు దిగుమతులు పెరుగుట, విద్యా న్యాయ వ్యవస్థలో నిర్మాణాత్మక సంస్కారములు, ఉన్నత పదవులలో స్త్రీలకు ప్రాధాన్యత. ఆడవాళ్ళు రెడీగా ఉండాలి. ఇప్పుడు పెద్ద పెద్ద పదవులు వస్తాయి, వాళ్ళు స్త్రీలకు మంచి ఉన్నత పదవులు వస్తాయి. అంటే ఈసారి స్త్రీలకు ఒక ఉన్నతమైనటువంటి గౌరవం వస్తుంది. అంతే. ఎందుకంటే మన శాస్త్రం ఏం చెప్తే కన్నా, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. నువ్వు రోజు దేవునికి దండం పెట్టకున్నా అమ్మకు దండం పెట్టవచ్చు చాలు అనేది శాస్త్రం. దేవతలకు దండం పెట్టకుంటే కూడా పర్వాలేదు, కానీ అమ్మకు దండం పెట్టంటే ఇతర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. అంటే ఈ సంవత్సరంలో స్త్రీలకు చాలా గౌరవం పెరుగుతుంది, స్త్రీలకు అన్ని రకాల రక్షణ పెరుగుతుంది. తర్వాత వాణిజ్య రంగంలో విదేశీ ఆంక్షలను భారత ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటుంది. వేరే దేశాలతో వాణిజ్య విషయంలో భారతదేశానికి మంచి ఒప్పందం కలగటం, వ్యాపార విషయంలో ఇతర దేశాలతో మనం మంచి లాభాన్ని పొందడం, ఇదంతా జరుగుతుంది. భారతదేశ వాదనలకు మద్దతు పెరుగుట, ప్రాథమిక హక్కుల నెపంతో రాజ్యాంగ సమస్యలపై దాడులకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొనుట. ఎక్కడ ఆలోచనలు రాకుండా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఆయన మంచి వాడున్నాడు, మనకు ప్రధానమంత్రి, నిజంగా ఆయన సాక్షాత్తుగా మన దేశం కొరకు పుట్టినటువంటి వాడే అనిపిస్తుంది. కాబట్టి ఆయన ద్వారా భారతదేశం మొత్తంలో ఎన్ని అవకతవకలు వచ్చినా శాంతిని కాపాడటానికి మన ప్రధాని తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు. ఈ రకంగా మొత్తం మీద
ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా భారతదేశము గొప్ప గౌరవ స్థానాన్ని పొంది ఎటువంటి రాజకీయ ఒడిదుడుకు లేకుండా రాజకీయమైనటువంటి మార్పులు వచ్చినప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ భారతదేశం ఉంటుందని, పంజాబ్లో ప్రాకృతికోపద్రవములు ప్రజా కల్లోలములు అంటే పంజాబ్లో ఇటువంటి కొన్ని దొరుకుతాయట, మనదిగా జరగకుండా కానీ పంజాబ్లో దొరుకుతాయి. తర్వాత చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో వివాదాలు, వాళ్ళు కొట్లాడుకుంటాయి. వాళ్ళు ముస్లిమ్స్ కదా, వాళ్ళ ఇష్టాన్ని కొట్లాడుతుంటారు, అక్కడ వివాదాలు వస్తుంటాయి. వాళ్ళకి అది సహజం. మనకు విచారం కావచ్చు కానీ మన తెలుగు కొట్లాడు. ఎందుకంటే భారతదేశం చాలా పెద్దది, భారతీయుల యొక్క శక్తి చాలా గొప్పది. ఇప్పటికీ మనం రుచి చూపించాము. ఒకప్పుడు చైనా వారు వచ్చినప్పుడు నేను అప్పుడు చదువు చెప్తున్నా, భారతదేశానికి గొప్ప విలువ వచ్చింది. అప్పుడు 61, 62లో చైనాతో యుద్ధం వచ్చింది. మనకు బార్డర్ మీద నుంచి 15 కిలోమీటర్ల దూరం మన సైన్యం చూసుకుంటుంది చైనాలకు. అంత పెద్ద శక్తి మనకుంది. కాబట్టి ఈ సంవత్సరం నిజంగా పరాభవం అనే పేరు మాత్రమే ఉంది, కానీ అది చాలా గొప్ప అవకాశాలని, రాజకీయమైనటువంటి చైతన్యాన్ని మనకు కలిగిస్తుందని, ఈ సర్వే జనాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు తక్కిన కొన్ని వివరాలు మా చిరంజీవి ఫణీంద్రుడు చెప్పి ముగిస్తాం. పరాభవనామ సంవత్సరం అని ఈ సంవత్సరానికి పేరుగా చెప్పినారండి. పరా అంటే ఆదిశక్తి అని అర్థము. పరాదేవత అంటాం. విజయదశమి రోజు మనము పరాదేవతను పూజిస్తాం సార్. 9 అమ్మవార్ల తర్వాత ఉండేటువంటి పర అంటే అల్టిమేట్, విచ్ ఈస్ ద అల్టిమేట్, దట్స్ కాల్డ్ పరా అని అంటారు. అన్నిటికంటే ఏదైతే అంతిమంలో అత్యధికమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శక్తియో ఆ శక్తిని పరా అని అంటాము. భవము అంటే జన్మ, భవము అంటే జీవితము, భవము అంటే పుట్టుట, భవ అని అంటే ఈశ్వరుడు అని అర్థం. భవాయ నమః అని అంటాం. అందుకని భవ అంటే ఈశ్వరుడు అని అర్థం. పరా భవ, పర అంటే అమ్మవారు పార్వతీదేవి, భవ అంటే ఈశ్వరుడు అని అర్థం. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఏలేటువంటి యొక్క సంవత్సరానికి పరాభవము అని పేరు. ఈ పరాభవము అంటే అవమానము, అగౌరవము అనేటువంటి అర్థాలు ఉన్నప్పటికీ ఎవరికి ఈ పరాభవము ఉంటుంది అంటే ఎవరైతే భగవంతుని యందు భక్తి లేకుండా ఉంటారో, ఎవరైతే అధర్మమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారో వారికి ఆ భగవంతుని దృష్టి తగ్గి ఉంటుంది. కాబట్టి పరాభవం వారికి ఉంటుంది అని మనకు ఈ పంచాంగం చెప్తా ఉంటుంది. ఈ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు, నవనాయకులలో 7 గ్రహాలు శుభులు, 2 పాపగ్రహాలు, ఎక్కువగా శుభగ్రహాలు ఉండటం వలన దేశంలో రాజులు ప్రజలు పరస్పర అభిమానంతో కలిసి ఉన్నప్పటికీ కూడాను ప్రభుత్వంలో జరిగే లోటుపాట్ల వలన ప్రభుత్వం యొక్క ప్రతిపక్షము బలపడే అవకాశము ఈ సంవత్సరం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరము విద్యా విధానంలో అనగా గురువు నాయకుడు అంటే రాజు గురువుగా ఉన్నాడు కాబట్టి విద్యా విధానంలో పెను మార్పులు వచ్చి విద్యార్థులకు నష్టము కలిగించే అవకాశం ఉంది. ఎందుకు అంటే విద్యార్థులు చెడు మార్గంలో ప్రయాణించే అవకాశం యువతకు ఉన్నట్టుగా ఈ సంవత్సరం మనము తెలుసుకోవచ్చు. యువత పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. మాధ్యమిక ప్రసారాల వల్ల కావచ్చు, ఇత్యాది ప్రసార మాధ్యమికమైనటువంటి వ్యవస్థ ద్వారా విద్యార్థులు విద్యను అభ్యసించే స్థితి ప్రభుత్వము తీసుకురాకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోయేటువంటి అవకాశం మనకు ఈ సంవత్సరం ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి విద్యార్థులు కొంత మెలకువగా ఉండి విద్యను